తాళం వేశాడు. ఈ ఘటన వాసిలి గ్రామంలో జరిగింది. అధికారులు 30 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో తాళం వేసినట్లు చెప్పాడు. అయితే గతంలో అద్దె అడిగితే తాము చెల్లిస్తామని వైసీపీ నాయకులు హామీ ఇచ్చారని ఇంటి యజమాని తెలిపాడు. ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో తమకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. దీంతో వారం రోజులుగా సచివాలయ సిబ్బంది విధులకు హాజరు కావడం లేదు. సమస్యలు చెప్పుకోవడానికి సచివాలయానికి వచ్చేవారు వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రం, పాల కేంద్ర నిర్మాణాలను వైసీపీ కాంట్రాక్టర్లు మధ్యలోనే వదిలేశారు. వీటి నిర్మాణాల కోసం తెచ్చిన 3000 సిమెంట్ బస్తాలను, స్టీల్ను వైసీపీ నాయకులు అమ్ముకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపి వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు సచివాలయం కూడా వాళ్ళు తాళాలేసి సచివాలయం వాళ్ళకి రెంట్ కట్టకుండా ఈరోజు వచ్చిన ప్రభుత్వాలు రెంట్ కట్టి సచివాలయం ఓపెన్ చేసే విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాన్ని ఎంతవరకు సబబని మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాము, దాన్ని ఖండిస్తున్నాము. మరి ఎప్పటి నుంచో 2019 నుంచి కట్టాల్సిన రెంట్ని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి అది తెలుగుదేశం నాయకులు ఏ విధంగా కడతారని మేము అడుగుతున్నాము. ఇప్పుడు ఆ వారం నుంచి తాళాలు వేశారు కదా సచివాలయంకి. సచివాలయం వారం నుంచి తాళాలు వేశారు. వాళ్ళకి ₹1,00,000 దాకా బాకీ ఉందంట. అందువల్ల మేము వేసామని చెప్పారు. వాళ్ళు ఏనమ్మలు అందరూ వచ్చి ఆడ అగ్రికల్చర్ ఆఫీస్ కాడ కూర్చొని ఆడనే తిరుగుతూ ఉన్నారు. మేము ఏడైనా చేసుకుని ఏం చేస్తాం అనే టైప్లో. కానీ వాళ్ళు అమౌంట్ కడితే వాళ్ళు తాళాలు ఇస్తా అంటున్నారు. సచివాలయం అంటే పూర్తిగా చేయాలి. అది ప్రభుత్వం ఏదైనా ఒకటే మంచి అనేది చేయాలా సక్రంగా. సచివాలయం తాళాలు వేసారు, ప్రజలకు ఇబ్బంది. ప్రజలకు ఇబ్బంది. ఇప్పుడు సచివాలయంలో తాళాలు వేశారు, అభివృద్ధి అంటూ ఏం లేదు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని ఓ సచివాలయానికి ఇంటి యజమాని తాళం వేశాడు. ఈ ఘటన వాసలి గ్రామంలో జరిగింది. అధికారులు 30 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో తాళం వేసినట్లు చెప్పాడు. అయితే గతంలో అద్దె అడిగితే తాము చెల్లిస్తామని వైసీపీ నాయకులు హామీ ఇచ్చారని ఇంటి యజమాని తెలిపాడు. ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో తమకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. దీంతో వారం రోజులుగా సచివాలయ సిబ్బంది విధులకు హాజరు కావడం లేదు. సమస్యలు చెప్పుకోవడానికి సచివాలయానికి వచ్చేవారు వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రం, పాల కేంద్ర నిర్మాణాలను వైసీపీ కాంట్రాక్టర్లు మధ్యలోనే వదిలేశారు. వీటి నిర్మాణాల కోసం తెచ్చిన 3000 సిమెంటు బస్తాలను, స్టీలును వైసీపీ నాయకులు అమ్ముకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపి వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.